వర్ధిల్లాలి దూదేకుల ఐక్యత వర్ధిల్లాలి దూదేకుల ఐక్యత వర్ధిల్లాలి దూదేకుల హక్కులు సాధిస్తాం దూదేకుల హక్కులు సాధిస్తాం దూదేకుల హక్కులు సాధిస్తాం దూదేకుల హక్కులు సాధిస్తాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు నమోదు చేసుకోవాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు నమోదు చేసుకోవాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు నమోదు చేసుకోవాలి రాజకీయంగా 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 అస్సలాముఅలైకుం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇవాళ చాలా శుభదినం. మా యొక్క పీర్ మొహమ్మద్ గారు కుల సంఘానికి చాలా సీనియర్ నాయకులు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు వేములవాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉండే 5 సంవత్సరాలు. తర్వాత జిల్లాలు విడిపోయిన తర్వాత సిరిసిల్ల జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఇంతకుముందు 2012 లోపల ఒక 5,000 మందితోని వేములవాడ పట్టణం లోపల ఒక మహా దూదేకుల గర్జనను ఏర్పాటు చేసిండు. అక్కడ మొత్తం 5,000 మందితోని. చాలా సీనియర్ సౌమ్యుడు కాబట్టి మేము అన్నీ అది చేసి విచారించి మా యొక్క రాష్ట్ర కమిటీతోని కూడా విచారించి ఇవాళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పెద్ద గురుతర బాధ్యతను మా పీర్ మొహమ్మద్ బాయి గారిని నియమిస్తూ ఉన్నాము. అల్లా దయ వల్ల కుల సంఘాన్ని చాలా పటిష్టంగా రాష్ట్ర నలుమూలలకు తిరిగి మాతో పాటుగా బాధ్యతను నిర్వర్తిస్తారని నేను అల్లాతో దువా చేస్తూ ఉన్నాను. మంచి అక్కడ కూడా వేములవాడ నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో చాలా పటిష్టంగా కుల సంఘాన్ని చాలా పటిష్టపరిచిండు. అందుగురించే మా రాష్ట్ర కమిటీ అందరితోని ముఖ్యులతోని మాట్లాడి 2 రోజుల నుండి సమాలోచనలు చేసి ఇవాళ ఉత్తర్వులు పీర్ మొహమ్మద్ బాయి గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ యొక్క శుభ సందర్భంగా మరొకసారి మా పీర్ మొహమ్మద్ బాయి గారికి నేను అస్సలాము అలైకుం. ఈ రాబోయే తరానికి ఏదైతే మేము చేయాలనుకున్న సంకల్పం పీర్ మొహమ్మద్ బాయికి తెలుసు. మేము ఒక దాదాపుగా 25 సంవత్సరాల నుండి ఈ యొక్క కుల సంఘాన్ని చాలా పటిష్టంగా నిబద్ధతగా మేము దీని యొక్క సిస్టమేటిక్ బైలా ప్రకారంగా మేము నడిచే వ్యక్తులం. ఎంత 10 మంది ఉన్నా కూడా సరి అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా పటిష్టమైనటువంటి తెలంగాణ సంక్షేమ సంఘం 1200 ఏదైతే 7/2014 అయితే ఉందో చాలా పటిష్టమైనటువంటి రాష్ట్రంలో ఈ సంఘం ఇంటెలిజెన్స్ రిపోర్ట్కు కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇందులోపట ఇవాళ పాల్గొన్న దానిలో మా యొక్క రాష్ట్ర సీనియర్ నాయకులు టీఆర్ఎస్ అజీం భాయ్ గారు, తర్వాత మా వేములవాడ మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షులు సర్పంచ్ గారు రఫీ గారు, మరియు సాదుల్ గారు, మరియు మా రఫీ గారు, అన్వర్ గారు, మరియు ముఖ్యులు వీళ్ళందరూ పాల్గొన్నారు. మా యొక్క ఏదైతే కోర్ కమిటీ ఉందో 2 రోజుల నుంచి నేను తప్పకుండా మా పీర్ మొహమ్మద్ బాయి అంటే నాకు చాలా ఇష్టం. మొదటి సంధి కూడా ఆ యొక్క ప్రాంతం లోపల చాలా పటిష్టపరిచిండు. మేము అతి త్వరలో సిరిసిల్ల పర్యటన కూడా చేస్తాం. సిరిసిల్ల పర్యటన అతి త్వరలో చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మా వంతు సహాయం కూడా తప్పకుండా రాష్ట్ర కమిటీ ఉంటుందని నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తున్నాను. అస్సలాము అలైకుం. పీర్ మొహమ్మద్ భాయ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. అస్సలాము అలైకుం.
రాష్ట్ర అధ్యక్షులు బాబ్జాన్ భాయ్ గారు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతను మన కులానికి నాతోని ఎంతవరకు అయితే అంతవరకు ప్రతిష్టగా చేయడానికి నేను కృషి చేస్తాను. ఒక బాధ్యత అంటే అధికార ప్రతినిధి మామూలు ముచ్చట కాదు. ఆయన ఇచ్చినందుకు ఆయనకు శుక్రియా అదాకరం. ఎందుకంటే రాబోయే రోజులలో మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన కుల సంఘాన్ని బలోపేతం కూడా చేస్తాను. కరీంనగర్ జిల్లా కానీ ఎక్కడికి ఆయన ఆదేశిస్తే, రాష్ట్ర అధ్యక్షులు ఆదేశిస్తే దాని మీద పనిచేస్తానని నేను మరోసారి చెప్తున్నా. ఈ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు చెల్లించు. ఈరోజు ముస్లిం నూరు భాష దూదేకుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా గౌరవ పీర్ మహమ్మద్ గారిని నియమించడం, ఇవాళ రాష్ట్ర నాయకత్వానికి ఒక దశ దిశ దిక్సూచిగా ఆ యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఆ ప్రాంతం నుంచి సిరిసిల్ల రాజన్న జిల్లా నుంచి మరి మా యొక్క దూదేకుల కులస్తులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వాళ్లకు చేదోడు వాదోడుగా అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలిచి ఇవాళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమింపబడరు. శుభాభినందనం. వారికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ బిడ్డగా, దూదేకుల బిడ్డగా మరి రేపు జరగబోయే ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో మా యొక్క ముస్లిం సోదరులు, దూదేకుల కుల సోదరిమణులు, గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు వారి యొక్క అమూల్యమైన ఓటును వారి యొక్క నమోదు చేసుకొని మరి ఆ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి అందరూ పాలు పంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అసలే తెలంగాణ రాష్ట్రంలో అసలే అసెంబ్లీని, శాసన మండలిని చూడని కులాలు కొన్ని ఉన్నాయి, మరి అణగారిన కులాలు ఉన్నాయి. మరి వారు కూడా చట్టసభలలో ప్రవేశించాలి. మరి అందులో దూదేకుల కులం మొదటి వరుసలో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కులాలు అసలు శాసన మండలి వైపు కానీ, శాసనసభ వైపు కానీ మరి ప్రాతినిధ్యం లేని కులాలు ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి కేసీఆర్ గారు మరి వారి యొక్క మేము అప్పీల్ చేసుకుంటున్నాం మా కుల సంఘం తరఫున మరి యొక్క మా దూదేకుల కులానికి పెద్దపీట వేసి మరి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కావచ్చు, గవర్నర్ కోటాలో కావచ్చు మా యొక్క దూదేకుల కులానికి కూడా గుర్తించాలని, మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే మాకు ఫెడరేషన్ చేశారో మరి అక్కడ ఆంధ్రాలో ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణలో మరి మేము టీఆర్ఎస్ పార్టీకి మరి రాష్ట్ర ఉద్యమం నాటి నుంచి నేటి వరకు మేము పార్టీ వెన్నుదన్నుగా ఉన్నాము. మరి ఆ యొక్క ఫెడరేషన్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని, మరి ఫెడరేషన్ ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మా యొక్క గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు వాళ్ళు సంతృప్తిగా ఇవాళ ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో మళ్ళా మా యొక్క దేశవ్యాప్తంగా మా యొక్క ఏదైతే కులస్తులు చట్టసభలలో చాలా ఇతర రాష్ట్రాల్లో చాలా గొప్పగా ఉన్నారు. మొన్న బీహార్లో జరిగిన ఎన్నికలలో ఇజ్రాయిల్ మన్సూరి గారు మరి ఎమ్మెల్యేగా నియమింపబడడం, వారు చట్టసభల్లో పాల్గొనడం, మా యొక్క దూదేకుల రాష్ట్ర సంఘం బాబ్జాని అధ్యక్షుడు మరి వారు కూడా ఈ శుభాకాంక్షలు తెలపడానికి మరి వారు విచ్చేసారు. మరి మేము కూడా సంఘం పక్షాన మరి ఇజ్రాయిల్ మన్సూరి గారికి కూడా తెలంగాణ రాష్ట్ర దూదేకుల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మా వారు పట్టభద్రులై నిరుద్యోగులుగా ఉన్నారు. నేను ఈ యొక్క రాష్ట్ర కమిటీ తరఫు నుంచి వారికి, నా కుల బాంధవులు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పట్టభద్రులైనటువంటి యువకులు, పెద్దవారు అందరూ కూడా ఈ ఓటు హక్కు అనేది నమోదు చేసుకొని ప్రజాస్వామ్యంలో కూడా పెద్ద ఆయుధం అనేది ఓటు కాబట్టి తప్పకుండా మీరందరూ డిసెంబర్ 31 వరకు సమయం ఉంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఏదైతే పట్టభద్రులు ఉన్నారో మన కుల బాంధవులందరూ కూడా మన ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొనాలంటే ఓటు తప్పనిసరి కాబట్టి మీరందరూ కూడా ఆ ఓటు నమోదు కార్యక్రమాన్ని ఒక ఆయుధంగా మీరు ఉద్యమంగా అందరూ కూడా నమోదు చేసుకోవాలి. ఈ యొక్క నేను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను अस्सलाम वालेकुम कहते हुए आप लोग सब जितने भी ओल्ड सिटी में रहने दो, హైదరాబాద్ के अंदर, రంగారెడ్డి के अंदर మీరందరూ కూడా తప్పకుండా ఓటు నమోదు చేసుకొని భారీ ఎత్తున రాబోయే
కాలం లోపల మన యొక్క హక్కులు సాధించాలంటే ఓటే ముఖ్యం కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఓటు అనేది తప్పకుండా నమోదు చేసుకొని ఆ వేసేది ఏదైతే ఉన్నదో దాని గురించి తర్వాత ఆలోచిస్తాం. ఏదో పార్టీకి మీరు చెప్తారు కావచ్చు అనేటువంటి ఆలోచన మాకు లేదు. మా తెలంగాణ నూరు భాష సంక్షేమ సంఘం అనేది ఇది స్వతంత్ర ప్రాతిపదిక గల సంస్థ. ఈ సంస్థ స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి మన కులానికి ఎవరైతే లబ్ధి చేకూరుస్తారో వారికే మేము వెంట ఉంటాం. రాబోయే కాలం లోపల గవర్నర్ కోటా లోపల ఎప్పుడైతే మనకు ఎమ్మెల్సీగా ఈ కులాన్ని గుర్తించాలని కోరుతా ఉన్నాము ముఖ్యమంత్రి వారిలను. మరియు ఏదైతే కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్లో కూడా మాకు కూడా సముచిత స్థానం 8 కార్పొరేషన్లు మైనార్టీలు ఉన్నాయి. దాని లోపల మాకు సమభాగం లోపల తెలంగాణ లోపల 20 లక్షల మా జనాభా ఉన్నది. మొత్తం ముస్లిం జనాభా లోపల మేము 40% ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎంఐఎం చెప్పినట్టు వినకుండా మమ్మల్ని కూడా తప్పకుండా గౌరవించాలని మేము ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. మొన్న బీహార్ ఎలక్షన్ లోపల తేజస్వి యాదవ్ గారికి మా రాష్ట్ర తెలంగాణ సంక్షేమ సంఘం తరఫు నుంచి వారికి మేము మా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా యొక్క ఇజ్రాయెల్ మన్సూరి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇవాళ చట్టసభ లోపల గెలిపించి ఇవాళ మా గుర్తింపు ఇచ్చినటువంటి ఏదైతే తేజస్వి యాదవ్ గారికి కూడా మేము మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం రాష్ట్ర సంఘం నుంచి. అదే మాదిరిగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా ఈ యొక్క దూదేకుల కులాన్ని గుర్తించి ఏదైతే గ్రామీణ ప్రాంతాల లోపల మేము ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 8,000 నుంచి 10,000 జనాభా ఉంది. మేము గెలిచే సత్తా లేదు కావచ్చు, కాకపోతే మాకు దాన్ని ఓటు ద్వారా మా యొక్క సత్తా అనేది చూపించి గెలుపు ఓటములను శాసించేటువంటి స్థాయిలో ఉన్నాము. ఇవాళ మా దగ్గర కూడా చైతన్యం ఉన్నది కాబట్టి మా యొక్క చైతన్యం అయినటువంటి యువకులను తప్పకుండా గుర్తించి పార్టీ పదవులు, ఎందుకంటే కరీంనగర్ జిల్లా లోపల హుస్నాబాద్ మండలం లోపల ఒక మా దూదేకుల బిడ్డ ఉద్యమ లోపల ఆత్మహత్య చేసుకున్నాడు. రెండవది వెన్నంపల్లి గ్రామం సైదాపూర్ మండలం లోపల మా యొక్క బిడ్డ దూదేకుల బిడ్డ అప్పుడు ఉద్యమ లోపల పాల్గొని ప్రాణాలు అర్పించింది. కాబట్టి తప్పకుండా మా జనాభా ప్రాతిపదికన మా వాటాను తప్పకుండా గుర్తించాలని ఈ యొక్క ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం.